సంబంధిత శాఖ మంత్రులకు తెలియజేస్తారు. డి సుధీర్ రెడ్డి గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో అధ్యక్ష, గతంలో మాస్టర్ ప్లాన్లో అనేక ప్రాంతాలని ఓపెన్ స్పేస్ జోన్గా, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా, కొన్ని కన్జర్వేషన్ జోన్గా అప్పుడెప్పుడో నగరం డెవలప్మెంట్ కాకముందుగా మాస్టర్ ప్లాన్ వేసింది అధ్యక్ష. దాని తర్వాత ఎక్కడైతే ఓపెన్ స్పేస్ జోన్ పెట్టినరో, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెట్టినరో, మరి ఎక్కడైతే కన్జర్వేషన్ జోన్ ఉందో ఆ జోన్లల్లో కూడా మున్సిపాలిటీలు కానీ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కానీ పర్మిషన్లు ఇవ్వకుండా కొద్ది రోజులు ఆపగలిగింది అధ్యక్ష. కానీ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ అభివృద్ధి చెందులో భాగంగా అనేక సందర్భాల్లో స్థానిక మున్సిపాలిటీలకు పర్మిషన్ పెట్టుకుంటే జోన్ కన్వర్షన్ లేదు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆయా మున్సిపాలిటీలు తిరస్కరించిన అధ్యక్ష. కానీ ప్రజలందరూ కూడా ఇల్లీగల్గా కట్టుకోవడము, ప్రభుత్వం నియమించిన మాస్టర్ ప్లాన్కి ఒక అర్థం లేకుండా పోయింది అధ్యక్ష. మా ప్రాంతంలో కాకుండా ఉప్పల్లో కానివ్వండి, మహేశ్వరంలో కానీ మన పెద్దలు సబితాంద్ర రెడ్డి గారు కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన నగరంలో అనేక నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష. ఈ సమస్య పరిష్కారం కావాలంటే 2023లో ఆగస్టులో కేటీఆర్ గారు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. ఆ జీవో ఇచ్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఇలా హెచ్ఎండి యాప్ పెట్టి మా ప్రాంతంలో ఉన్న నాగోల్ డివిజన్ పరిధిలో బండ్లగూడ రెవెన్యూ గ్రామంలో ఆనంద్ నగర్, గోపాలకృష్ణపురం, అలాగే నాగోల్ డివిజన్లో పత్తులగూడ గ్రామంలో ఇంద్రప్రస్థ కాలనీ, ధనలక్ష్మి కాలనీ, అలాగే నాగోల్ గ్రామంలో సాయినగర్ కాలనీ, అరుణోదయ కాలనీ, కోఆపరేటివ్ సొసైటీ కాలనీ ఇవన్నీ కూడా కన్జర్వేషన్ జోన్లో పెట్టింది అధ్యక్ష. మరి కొన్ని కాలనీలని అధ్యక్ష లింగోజిగూడ డివిజన్లోని కర్మన్ఘట్ గ్రామంలో శ్రీనివాస్ నగర్, భాగ్యనగర్, తపోవన్ కాలనీలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా పెట్టినరు. మరి కొత్తపేట పరిధిలోని రెవెన్యూ గ్రామం రామలింగేశ్వర కాలనీని ఏమో ఓపెన్ స్పేస్ జోన్గా పెట్టినరు. మరి హయత్ నగర్లో వినాయక నగర్ కాలనీ, కొలం శివారెడ్డి కాలనీని కన్జర్వేషన్ జోన్గా పెట్టినరు. మరి బాగాయత్ నగర్లో శ్రీరామ్ నగర్ కాలనీలో మరి దాన్ని కూడా కన్జర్వేషన్లో పెట్టింది అధ్యక్ష. హయత్ నగర్లో ఒక బీసీ కాలనీని దాన్ని కూడా కన్జర్వేషన్లో పెట్టినరు. దీనికి పర్మిషన్లు ఇస్తలేరు, బ్యాంకుల లోన్లు ఇస్తలేరు, ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుండ్రు. అక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు, ఎటువంటి ఓపెన్ స్పేస్కు సంబంధించిన ఆ కార్యక్రమాలు లేవు. దయచేసి నోటిఫికేషన్ జీవో ఇచ్చినాక ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వాళ్ళకి ఇబ్బందులు తగ్గించాలి, జీవో ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ కోసం పర్మిషన్ ఇవ్వాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు చెప్పిన అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది.